సెకండ్ పొట్టలో గుద్ది పంచర్ చేసి అని పెప్టోకిచ్చి పంపిస్తాడు. ఓకే పెద్దోడు ఏదో చెప్తున్నాడు, వర్క్ అవుతుందని చిన్న ఆడమ్ నమ్మకంతో ముందుకు వెళ్తే బుల్లీస్ ఈ బిడ్డకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చితగ్గొడతారు. అయినా వాడంతా తన్నులు కాస్తున్నా ఈ పెద్ద ఆడమ్ ఆపడు సహాయం చేయడు. ఎవరో అయినా పర్వాలేదు, నువ్వే నాకు నేనే సహాయం చేసుకోకపోతే ఎలా అని లిటిల్ ఆడమ్ బాగా అప్సెట్ అయి సాడ్ గా అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతసేపు టైం లైన్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఫ్యూచర్ ని మార్చకూడదని సంకల్పంతో ఉన్న హీరో అది చూసి ఆ బుల్లి అతన్ని కొట్టిన మెమరీ గుర్తు తెచ్చుకుని మొత్తం కోపం తీర్చుకునేలా వాడిని కార్నర్ చేసి ఇంకోసారి నువ్వు ఆడమ్ జోలికి వెళ్తే ఇప్పుడేం చేయను, ఫ్యూచర్ లో నువ్వే మూలలో ఉన్న వెతికి కనిపెట్టి నీ ఎముకలు ఒక్కొక్కటిగా ఇరిచి కుక్కకు పడిస్తానని బెదిరిస్తాడు. ఆ వార్నింగ్ విని ఈ బుల్లి భయంలో ఉనికిపోతూ ఉంటే హీరో ఆడమ్ ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆడమ్ డోర్ లాక్ చేసుకుని హీరో తీసుకొచ్చిన బ్యాగ్ లో అతని వెపన్స్ అని చూస్తూ ఉంటాడు. అవన్నీ ముట్టకు తలుపు తీయని ఇతను ఎంత అరిచినా నువ్వు తలుచుకునుంటే ఆ ఫైట్ ఆపుండొచ్చని కోపంగా ఉన్న ఇతను పట్టించుకోడు.